అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఓడల రేవు నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు గల్లంతైంది. ఆగస్టు 3న యజమాని కమ్ డ్రైవర్ రామకృష్ణ వర్మతో పాటుగా మొత్తం 8 మంది మత్స్యకారులతో బయలుదేరిన బోట్ ఆగస్టు 13న తిరిగి రావాల్సి ఉన్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. విశాఖపట్నం, పారాదీప్ తీర ప్రాంతాల వైపు బోటు వెళ్లినట్టుగా గుర్తించారు. బోటులో 15 రోజులు సరిపడా రేషన్తో పాటు 1000 లీటర్ల డీజిల్ ఉన్నట్టుగా సమాచారం. మత్స్యకారులను ఫోన్లో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో కోస్ట్ గార్డుకు సమాచారం అందించి గాలింపు, రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుంటూ బోటు ఆచూకీపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇక్కడే కట్టుకుని లోడియాన్ని వేసుకుంది. సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరారు. వారం రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారు. జనమండి వెళ్ళారు. మా ఊరు సీనన్న కుర్రాడు ఒకడండి, శాంతన్న కుర్రాడు ఒకడండి, తర్వాత మామయ్య అండి, బోటు అంటారండి వెళ్ళారు. మొత్తం బయట వాళ్ళు ఇద్దరు ఉంటారు. సోమవారం పొద్దున్న వారం రోజులు ఇక్కడే కట్టుకున్నారండి. కట్టుకుని లోడియాన్ని వేసుకుంది. సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సూర్యనారాయణ చెబుతున్నారు. సూర్యనారాయణ, ఆగస్టు 13 రావాల్సి ఉందంటున్నారు. అప్పుడు 5 రోజులు ఎక్స్ట్రా అయింది. ఏమన్నా ఆచూకీ ఏమైనా తెలిసిందంటున్నారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా? సతీష్, ప్రస్తుతం అయితే ఈ ఫోన్లు ఎప్పుడైతే వాళ్ళ కనెక్టింగ్ తెగిపోయిందో, అంటే ఈ 3వ తారీఖున అంటే సోమవారం ఉదయం 8:30కి బయలుదేరిన ఈ బోటు 13వ తారీఖు తిరిగి రావాల్సి ఉంది. కానీ అయినప్పటికీ వీళ్ళు 13వ తారీఖు తర్వాత వీళ్ళు ఫోన్ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఎవరో కూడా అందుబాటులో లేనప్పటికీ వీళ్ళు ఫ్యామిలీ కూడా కంగారు పడి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సుమారుగా ఈ 15 రోజుల సరిపడా వీళ్ళు సామాగ్రి అంతా కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక 1000 లీటర్ డీజిల్ తో వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని చెప్పేసి ఈ ముమ్మర గాలింపు అయితే ప్రస్తుతం అయితే జరుగుతుంది. అయితే బోట్లో యజమాని గోపనాథ్ రామకృష్ణ వర్మ గతంలో కూడా ఇలాగా వెళ్ళి ఒక రోజు తేడాలు, అంటే ఒక రోజు లేట్ అయినా సరే ఎప్పటికైనా వచ్చేసేవాడు. అలాంటిది ఈసారి అంటే రాకపోవడంతో ఈ అల్లవరం అంటే ఓడల రేవులో కొంచెం ఫ్యామిలీ అలాగే మత్స్యకారులు కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అది ఇదే విషయం ప్రస్తుతం ప్రతి చోట కూడా ఆ టాపిక్ గా ఉంది. అలాగే ఈ మత్స్యకారుల గురించి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అలాగే రాహుల్ మీనా వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని దృష్టిలో తీసుకుని ఖచ్చితంగా ఈ గాలింపు ముమ్మరం చేయడం చెప్తున్నారు. అలాగే హోంమంత్రి అమిత్ గారు కూడా క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి, అదే ముఖ్యంగా విశాఖ పారాదీప్ వైపు వెళ్ళినట్లుగా వీళ్ళకి సమాచారం ఉందని చెప్తున్నారు. సతీష్, ప్రస్తుతం అయితే ఎక్కడున్నారనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఈ విషయం గురించి ఈ రోజు 2 గంటల కల్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పేసి కలెక్టర్ మహేష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సూర్యనారాయణ.